హలో అండి. ఈరోజు పాలకూర కర్రీ చేసుకుందాం, గ్రేవీ కర్రీ. దీనికి మంచిగా ఏంటంటే పాలకూర కట్టలు ఒక 4 తీసుకున్నాను. ఉప్పు నీళ్ళల్లో మంచిగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఈ కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసుకుందాం. 4 కట్టలు ఫ్రెష్ పాలకూర తీసుకున్నాను. అవి మంచిగా కడుక్కొని కట్ చేసుకుని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. తొడమలు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే లేతగా ఉంది. గిన్నెలో 1 స్పూన్ పల్లీలు తీసుకొని వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి సిమ్లో. అలాగే 3 స్పూన్లు నువ్వులు కూడా వేయించుకోవాలి. చిటిపట్లు ఆడిన తర్వాత బంద్ చేసుకుని ఒక గిన్నెలోకి సపరేట్గా తీసేసుకోండి. ఇప్పుడు ఒక 2 స్పూన్ శనగపిండి తీసుకుని వేయించుకోండి. ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. పల్లీలు నువ్వులు పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఒక గిన్నెలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కాగిన తర్వాత 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత పాలకూర వేసి ఉడికించుకోండి. పాలకూరలో నీళ్ళు అవే ఉడతాయి, సో మనకి నీళ్ళు వేసే అవసరం లేదు, అందులోనే ఉడికిపోతుంది. నేను చెప్పే ఈ రెసిపీ లాస్ట్ వరకు చూడండి, చాలా వెరైటీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా లైక్ చేస్తూ తింటారు. ఇప్పుడు ఒక ఆలుగడ్డ కట్ చేసి వేసుకోండి. ఆలుగడ్డ పాలకూర మంచి కాంబినేషన్ కదా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది చాలా తక్కువే పడుతుంది. ఉడికేలోపు మనం శనగపిండిలో నీళ్లు వేసుకుని కొద్ది కొద్దిగా మంచిగా కలుపుకోవాలి, పలసగా ఉండలు కట్టకుండా. కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఇంకొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే బాణీలో 1 స్పూన్ బటర్ వేసుకోండి. ఈ బటర్ హీట్ అయిన తర్వాత అందులో దంచుకున్న ధనియాలు కొన్ని వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్. అవి వేగుతుండగా జీలకర్ర వేసుకోండి, 1 స్పూను. ఈ ధనియాలు మన పళ్ళ కిందకి అలా తింటున్నప్పుడు వస్తుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ కర్రీలో. ఎండుమిర్చి వేసుకోండి. ఈ టైంలో ఎండుమిర్చి లైట్గా వేగిన తర్వాత 1/4 కప్ కట్ చేసుకున్న వెల్లుల్లి వేయాలి, సన్నగా తరిగిన వెల్లుల్లి. ఈ వెల్లుల్లి ఆ బటర్లో మంచిగా బ్రౌన్గా వేగే వరకు వేయించుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ వేగిపోయింది, బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనము ఇందులో తురిమిన అల్లం వేసుకొని కలుపుకోవాలి. 2 బటర్లో మంచిగా ఎగిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా తరుక్కొని ఆ కప్ ఆనియన్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఆనియన్ వేగిపోయింది చూసారా. ఈ టైంలో కొంచెం పసుపు, 1 నిమిషం తర్వాత పిండి కలుపుకున్నాం కదా అది వేసుకోవాలి. అలాగే పల్లీలు నువ్వులు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇది ఉడికిన తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించుకున్న పాలకూర ఆలుగడ్డ ఉంది కదా అది వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, చాలా మంచిగా కనిపిస్తుంది. ఫినిషింగ్ టచ్ ఇచ్చేద్దాం. దీనికి పోపు వేసుకుందాం. ఈ పోపు అనేది మనం నెయ్యిలో కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద స్పూను ఆయిలే తీసుకున్నాను. మనం అన్నీ వేసుకున్నాం కానీ కారం వేసుకోలే కదా, మీకు డౌట్ రాలేదా? ఈ కారం అనేది నేను పోపు లాస్ట్కి బంద్ చేసిన తర్వాత నేను 1/2 స్పూన్ కారం వేసి కలిపేసి అప్పుడు ఆ కర్రీలో వేసేస్తాను. ఈ పోపు ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు తినడానికి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అంతేకాకుండా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మరి మీరు కూడా ఈ వెరైటీ అయిన పాలకూర కర్రీ ట్రై చేసేయండి ఇంట్లో. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా రెసిపీ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.